యవన సేవకులు గడప యేషేబు గారు మన మధ్య ఉన్నారు. ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని 45 నిమిట్స్ 45కి ఇంకా బిలోలోనే 45లో ఈ యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ప్రభు పేట మేము మీకు ప్రత్యేక ఆహ్వానాన్ని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. మరొకసారి మీ అందరికీ కూడా అండి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి స్థానిక సేవకులైనటువంటి బాలరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వందనాలు ఇవన్నీ కూడా ఎవరికి చెల్లాలండి? దేవునికి చెల్లాలి. దేవునికి చెల్లాలంటే మనమందరము కూడా దేవుని దగ్గర ఎలాగుండాలండి? ఎలాగుండాలండి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం అందరము కూడా ఉండాలండి. నాకు సమయమును 45 నిమిషాలు ఇచ్చారు. నాకు తెలిసినటువంటి విషయములను క్లుప్తంగా మీకు నేను తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినయంగా ఎవరు కూడా మధ్యలో లేవద్దు. నేను తక్కువ సమయంలోని తక్కువ మాటలను మీకు తెలియచేస్తానని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. అయితే వాక్య పఠనము ఇంతవరకు కూడా మీరందరూ కూడా చదివారు. చిన్నలు పెద్దలు పెద్దవారు అందరూ కూడా బాలరాజయ్య గారితో చదివించినటువంటి రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలోని 1 నుంచి 10 వచనములు మీరందరూ కూడా చదివారు. మరి నేను సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే ఆ భాగం మొత్తం నేను చదివితే అది మళ్ళీ ఒక 10 నిమిషాలు పావు గంట నాకే పడుతుంది. కానీ ఆ వాక్య పఠనముగా దాన్ని చదివించడం ఎంతగా నాకు సంతోషం కలిగింది. మీరందరూ కూడా వాక్యాన్ని చదివినందుకే మీకు వందనాలు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సహోదరులు మరి ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషలో వారిని విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైన ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఆసక్తితో వచ్చారు. ఏ ఆసక్తితో వచ్చారండి? ఏమండి? దేవుని యందు ఆసక్తి కలిగి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ వాక్యము నేను బయట ఎవరికో చెప్పట్లేదు, కానీ నేను మీకే తెలియచేస్తున్నానండి. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మరి క్రైస్తవ సమాజమైనటువంటి మనమేనండి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నాం. దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, దేవుని చిత్తానుసారంగా చేయలేకపోతున్నాం. దేవుని యొక్క పిల్లలం అంటున్నాము, దేవుని యొక్క పనులు చేయలేకపోతున్నాము. నేను క్రీస్తుతోనే నడుస్తున్నాను అంటున్నారు, కానీ క్రీస్తుతో ఎవరు కూడా నడవట్లేదు. ఇది ఎవరి యొక్క హృదయాల్లో వారు పరిశీలన చేసుకోవచ్చండి. ఎవరి యొక్క హృదయాల్లో వారు పరిశీలన చేసుకోవచ్చు. ఒకరికొకరు చెప్తే కోపం వస్తుంది, కానీ మరి ఒకరికొకరు మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే నేను దేవుని పని ఎంత చేస్తున్నాను, పని చేసి మళ్ళీ దానిపైన నేను ఎంత అసూయ తీర్చుకుంటున్నాను. అర్థమవుతుందండి?
దేవుని పని ఎంత చేస్తున్నాను, చేసినటువంటి పనికి అసూయ తీర్చుకుంటున్నాను. దేవుని పని చేసిన తర్వాత మళ్ళీ అసూయ తీర్చుకుంటారండి ఎవరైనాను? తీర్చుకుంటారా? కానీ మన యొక్క క్రైస్తవుల్లో చాలా మంది ఇటువంటి పనులు చేస్తున్నారు. దేవునికి ఏదో కొద్దిపాటి సహాయం, అక్కడ దేవుని కోసం అయితే ఇది ఏమీ అవసరం లేదండి. దేవుని కోసం అయితే ఇది ఏవి కూడా అవసరం లేదు. మనకు కావలసినది అంతా కూడా ఈ భూమి మీద ఆయన పెట్టేసి ఆయన మళ్ళీ ఆరోహణము అయిపోయారు. ఆయన మనకి ఏం కావాలో ఈ భూమి మీద, ఈ సూర్యుడు ఎందుకు? మనకు వెలుగు ఇవ్వటానికి. ఈ భూమి ఎందుకు? మనము జీవించటానికి. అలాగే ఈ మొక్కలని, నీరని, ఆహారం అని ప్రతిదీ కూడా దేవుడు మనకి సిద్ధపాటు చేసే వెళ్ళాడు. కాబట్టి ఇకపై ఏదైనప్పటికీ కూడా ఇక్కడ సృష్టిలో ఏదైనా సరే మనం శ్రద్ధగాను, వినయముగాను, విధేయతగాను, క్రమముగాను ఏమండి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించటానికి దేవుడు మనకి ఇచ్చాడండి. ఇదంతా కూడా దేవుడు ఎందుకు చేశాడు? మన కోసమే. ఈ రోజున ఇక్కడ మనం ఇలా ఆరాధన చేసుకుంటున్నాం. ఈ సువార్త కూడుకుని ఇటు రీతిగా మనం పెట్టుకుని, ఈ యొక్క సమయాన్ని పెట్టుకుని, ఈ యొక్క డేట్ను పెట్టుకుని, సేవకులు మీరును అందరము కలిసి ఇటు రీతిగా ఇక్కడ మనము ఇటు రీతిగా ప్రార్థన చేసుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాము, దేవుని వాక్యం వింటున్నామంటే ఇదంతా కూడా ఎవరి కోసమండి? మన కోసమే. మరి దైవజనులు చెప్తున్నారు, సంఘాల్లోని సెలవుల్లో వింటున్నాం మాటలన్నీను. ఏమండి పక్కవారు తెలియజేస్తున్నారు, తెలిసిన వారైతే ఎవరి కోసం తెలియజేస్తున్నారు? దేవుని కోసమే. అయినా సరే మనం ఏం చేస్తున్నామంటే దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుని పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నామండి. మీరే కాదు, నేనే కాదు. నాకున్నటువంటి పనుల నిమిత్తము నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేయలేకపోతున్నాను. అలాగ ఉండకూడదు. నేనైనా సరే, మీ మధ్యన ఉన్నటువంటి నేను చెప్తున్నటువంటి నేనైనా సరే ప్రార్థన పట్ల, వాక్యము పట్ల, సంఘము పట్ల, ఏమండి విశ్వాసుల పట్ల శ్రద్ధ కలిగి నేను ఉండాలి. మరి ఇట్టి రీతిగా నేను కూడా బోధిస్తున్నటువంటి మాటలు విన్నటువంటి మీరందరూ కూడా ఎలాగ ఉండాలండి? మీరు అట్టి రీతిగానే మీరును కూడా ప్రార్థన యందును కానీ, వాక్యమందునే కానీ ఎలాగ ఉండాలండి? విశ్వాసంతో ఉండాలండి. ఎలా ఉండాలండి? విశ్వాసంతో ఉండాలి. నేర్చుకుంటే సరికాదు, దాన్ని అభ్యసించుకోవాలి. వాక్యం వింటే సరికాదు, వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. అటువంటి మరి జీవనం మనం గడపాలండి. అక్కడ చూసినట్లయితే ఎపిసి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఒకసారి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా దైవస్యమును రాబో జనములతో చాలండి. ఇక్కడ మరి ఏపీసీ పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన అపరాధములు చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అమ్మా, రక్షణ ఎలా పొందుకుంటాం? మనము రక్షణ ఎలా పొందుకుంటామండి? దేవుని యొక్క కృప ద్వారానే రక్షణ అండి. రక్షణ అనేది అందరికీనండి. మీరు చూసినట్లయితే ఎక్కడైనా సరే మనం దారంట పోయినప్పుడు గోడల పైన రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొంతమంది ఆ పెయింటింగ్ తో రాస్తూ ఉంటారండి గోడల పైన, ఆ ప్రదేశాల పైన మనం వెళ్తుంటే చూస్తూ ఉంటాం. కొన్ని కటౌట్లు కట్టి కూడా అక్కడ పెడుతూ ఉంటారు. మనం అక్కడ చదివినట్లయితే క్రీస్తు యేసు ప్రభువు ఎవరికండి? కొద్ది మందికేనా? అందరికీ.
ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మరి కొంతమంది అంటారు బాప్తిసం ద్వారా అంటారు. బాప్తిసం ద్వారా రక్షణ కలుగుతుందండి? బాప్తిసం ద్వారా రక్షణ కలగదు. అది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ మాత్రమే. దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ మాత్రమే అది. బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను అంటారు. ఎవరు ఎవరు ఆ మాట అనేవాళ్ళు? ఆ మాట అనేటువంటి వాళ్ళు కూడా మనమే తెలుసుకోలేకపోతున్నాం. బాప్తిసం ద్వారా రక్షణ ఏంటి? బాప్తిసం అనేది ఒక ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి. అందుకనే వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, దైవజనులు చెప్పినటువంటి మాటలను అంగీకరించాలి. మీకు బాప్తిసం ఇచ్చినప్పుడే చెప్తారు, అమ్మా నువ్వు ప్రభువునందు విశ్వసించి ఉన్నావు, దేవుని మాటలు తెలుసుకుని ఉన్నావు, నీకు ఏదైతే కావాలో ఆ బాప్తిసానికి సంబంధించినటువంటి విషయాలు ముందుగానే దైవజనులు బోధిస్తారు. దానికి కావలసినటువంటి అంశములు సరైనటువంటి పద్ధతి అయి ఉండాలి, సరైనటువంటి అథారిటీ కలిగి ఉండాలి, ఏమండి సరైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇవన్నీ కూడా అందులోకి వస్తాయండి. ఇవన్నీ మనము ఎలా ఉండాలంటే ఆ విషయాన్ని మనం అందరూ కూడా గమనించుకోండి. బాప్తిసం ద్వారా ఇప్పుడు కూడా మనకి మాత్రంలోనే జరుగుతుందండి ఇదంతా కూడా. పది రోజుల క్షణం అంటే ఎంత అండి? ఈ మైకు ఈ చేతి నుంచి ఈ చేతికి పట్టుకున్నంత సేపు కూడా ఉండదు క్షణం అంటే. కనుక ఇక్కడ ఉన్నటువంటి మరి అందరూ కూడా పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ కూడా మరి యేసు ప్రభు అంటే తెలుసుకున్నటువంటి వారు అందరికీ కూడా ఈ రక్షణ ఉంటుంది. కొద్ది మందికే రక్షణ అంటారు, కొద్ది మందికి కాదు రక్షణ, అందరికీ నీది. కాకపోతే మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ ఆ దేవుని యొక్క కృప మన పైన ఏ దినం నుంచి అయితే ఏ క్షణం నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఆ దేవుని పనులు చేయటానికి మనం ముందడుగు వేయాలి. అలా చేస్తున్నారా? అలా చేస్తున్నారా అండి? అలా చేయట్లేదు. అక్కడ కీర్తన గ్రంథం నుంచి 85వ కీర్తన గ్రంథము 85వ కీర్తన గ్రంథం నుంచి 6వ వచనం చదువుకుందామండి. ఒక్క నిమిషం అండి. 6వ వచనం చదువుకుందామండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఇక్కడ మనము దేవుని యొక్క మాటలను తెలుసుకుంటున్నాం. ఈ రక్షణ పొందినటువంటి మనము రక్షణ పొందక ముందు ఒకలాగా ఉంటున్నాము, రక్షణ పొందినట్టు తర్వాత మనం ఎలాగుండాలి? మన జీవితంలో కొద్దిగా మన జీవితంలో ఏముండాలండి? మార్పు ఉండాలి. ఆ మార్పు లేకపోతే మనం ఎంత చేసినప్పటికీ కూడా అదంతా కూడా వ్యర్థమే. మన రక్షణకి కొన్ని విషయాలు ఉంటాయండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో క్లుప్తంగా ఉంది, కానీ నేను అవన్నీ తీయను. కానీ మనం ఏం చేయాలంటే మరి మనం అందరము కూడా నీతి అనే దాన్ని విడిచిపెడుతున్నాం. ఈ రక్షణ అనేటువంటి పొందుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? నీతిని విడిచిపెట్టి దుర్నీతికి సంబంధించినటువంటి దాన్ని అంతటి దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? దాన్ని ప్రేమిస్తున్నాం, మొదలు పెడుతున్నాం. ఇదంతా కూడా ఎప్పుడు చేస్తాం? దేవుని తెలుసుకోలేనప్పుడు, దేవుణ్ణి అంగీకరించలేనప్పుడు, దేవుని కృప మన యందు లేనప్పుడు మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. దుర్నీతి అంటే సమస్త దుర్నీతిలో అనేకము, ఒకటి కాదు అందులోని. ఏమండి
కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి విడిచిపెట్టి మనం రక్షణ పొందినప్పుడు కాడి నుంచి కూడా మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? చెడును విడిచిపెట్టి మంచిని ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో అవి ఉంటున్నాయా అండి? నేను ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నానంటే దేవుని పిల్లలకే చెప్తున్నానండి ఈ మాటలు. నేను దేవుని పిల్లలకే చెప్తున్నాను. బయట వారికి సువార్త మనం ఎప్పుడైనా చేయొచ్చు. మనలో ముందు మనకు మార్పు ఉండాలి. మనలో ముందు మనకు మారు మనసు ఉండాలి. దేవుని కృప ఎప్పుడైతే మన పైన అనుగ్రహింపబడుతుందో ఆ దినం నుంచి మనం ఏం చేయాలంటే ఆ అనేకమైనటువంటి క్రియలు చేయటానికే కానీ, దేవుని పని చేయటానికే కానీ, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికే కానీ మనం ముందడుగులు వేస్తూ వెళ్ళాలి. మనకి రక్షణ యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. రక్షణ యొక్క ఆనందాన్ని కూడా ఆశయాలు రక్షణ యొక్క ఆనందం ఉంటుందండి. ఏమండి? రక్షణ యొక్క ఆనందము ఉంటుంది. ఆ ఆనందం ఎక్కడుంటుందండి? ఎక్కడండి? దేవుని ఎదుట మనం అందరము కూడా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం పొందాలంటే ఆనందాన్ని పొందుకోవాలి. మరి ఈ భూమి పైన మనము సరిగ్గా జీవించలేకపోయినట్లయితే ఆ ఆనందాన్ని మనం ఏం చేస్తాం? కోల్పోతాం. సరైనటువంటి ఆలోచన ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడే కానీ, మన సంఘంలోని మన సంఘ సభ్యులతో కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మీరు ఎలా పడితే అలా మాట్లాడినట్లయితే ఈ సేవకులు ఈ స్టేజ్ మీద కూర్చోలేరు, మీరు అందరూ కూడా ఇక్కడికి రాలేరు. గట్టిగా మాట్లాడలేరా? ప్రసాద్ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, నాది ఒక వారు వన్ సైడ్ ఒకలాగుంటుంది, నేను మరొకసారి మాట్లాడితే ఇంకొక వారు వన్ సైడ్ ఒకలాగుంటుంది అంటారు. ఏమండి? కోపం రాదా? మరి దైవజనులు మరి సంఘాలు ఎలా కడుతున్నారు? ఎలా కడుతున్నారు ఆయన సంఘాలని? ఓర్పుతో, దేవుని యొక్క ప్రేమతో. సేవకులైనా సరే దేవుడిచ్చాడు ఈ అవకాశాన్ని ఇలా మాట్లాడడానికి, ఇలా సంఘం కట్టడానికి. సేవకులకి దేవుడిచ్చాడు అవకాశాన్ని. కానీ మనం ఏం చేయాలి? మేము ఈ సేవకులు కూడా మనుషులే, మీరును కూడా మనుషులే. కానీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం మరి సంఘంలోనే కానీ, మరి గ్రామంలోనే కానీ, ఏమండి మన బంధువుల్లోనే కానీ మనం ఏం చేయాలంటే మనలో కొన్ని విషయాల్ని మార్పు చెందించుకోవాలి. మనలో కొన్ని విషయాల్ని ఏం చేయాలండి? మార్పు చెందించుకోవాలి. ఉంటది, కోపం ఉంటది, ఆగ్రహం ఉంటది, పౌరుషం ఉంటది. మనిషిగా పుట్టినటువంటి వారందరికీ కూడా ఇవి మనిషి పుట్టుకతోనే ఇవి కూడా ఎదిగే కొద్ది ఇవన్నీ కూడా అవి కూడా పెరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలను, పరిశుద్ధ గ్రంథంలో లేఖనంలో ఉన్నటువంటి మాటలను, దైవ సేవకులు చెప్పినటువంటి మాటలను మనం విని గ్రహించుకుని మన యొక్క హృదయం ఏం చేయాలంటే మనం మార్పు. మరి ఇక్కడ ఏం కావాలి మనకి? శబ్దమా, ఏమండి ఉద్యమమా? మనకు కావాల్సినటువంటిది ఏం కావాలి? ఏ శబ్దం వద్దా? ఏమండి శబ్దం వద్దా? కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మా గ్రామంలోకి మీరు వచ్చినట్లయితే అక్కడ మరి ఈ స్పీకర్లు కానీ అవి నా దగ్గర ఏమి ఉండవు. ఒక స్పీకర్ తోనే నేను ఆ వాక్యోపదేశం చేస్తాను. ఆ స్పీకర్ ద్వారానే నేను ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఆ వాక్యోపదేశం అలా చేస్తూ ఉంటాను నేను. మరి అక్కడ ఈ స్పీకర్లు అన్నీ ఉండాలి, ఈ లైవ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ సమకూర్చుకోవాలంటే అక్కడ ఏమవుతుంది? దేవుని యొక్క నామాన్ని అవమానించినట్టు అవుతుంది. అక్కడ ఏం చేయాలి? శబ్దం కాదు, ఉజ్జీవం కావాలి. దేవుని యొక్క ఉజ్జీవం కావాలి. అది ఎలాగొస్తుంది అంటే మరి అలాగే మనం చూసుకున్నట్లయితే అక్కడ యోహాను
మూడవ యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రిక 2వ వచనం చదువుకుందామండి. అతడు వాక్యమందు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బాధ క్షమించండి. అక్కడ యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలండి. ఎలాగ ఉండాలండి? సౌఖ్యముగా ఉండాలి. మనము నీ ఆత్మ విషయంలోని వర్ధిల్లింపు ఉండాలి. అంటే మన ఆత్మలో కొన్ని విషయాలు ఏం చేయాలంటే మరి పెంపొందించుకుంటూ ఉండాలి. మన ఆత్మను, మన యొక్క ఆత్మను ఏం చేయాలంటే దేవుని పట్ల వర్ధిల్లింపు చేయాలి. వర్ధిల్లింపు అంటే ఏంటండి? వర్ధిల్లడం ఏదైనా కొన్ని విషయంలోని మా పాప ఇందాక పాట పాడితే ఆ పాప చక్కగా శ్రేష్ఠ జోసెఫ్ చక్కగా పాడిందని ప్రసాద్ పాస్ గారు చెప్పారు. ఇంకా దేవునిలోని ఇంకా అనేకమైనటువంటి పాటలు పాడి ఇంకా నువ్వు దేవునిలోని వర్ధిల్లింపబడాలని చెప్పారు. ఎందుకన్నారు? తను ఏం చేస్తారు? ఆ పాటను మళ్ళీ విడిచిపెట్టి ఇంకా హైలైట్ ఉన్నటువంటి పాటను, అన్ని దేవుడి పాటలే కానీ ఇంకా వాళ్ళకి ఏమవుతుందంటే ఇంప్రెషన్. వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం కావాలి? మరి మీ ఆత్మకి ఏం కావాలి? మీ ఆత్మకి ఏం కావాలి? ఒక మొక్కకు ఎదగాలంటే నీరు పోయాలి. అలాగే మన యొక్క ఆత్మకు కూడా మనం ఏం చేయాలి? వాక్యం అనే నీరును చక్కగా చెప్తున్నావా నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలుచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నానెను. ఇప్పుడే గొడ్డలు చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపునని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అబ్రహాం గారు మన అందరికీ కూడా ఎవరండి? తండ్రి. మరి అబ్రహాం గారి యొక్క విశ్వాసం చూసుకున్నట్లయితే మనం ఎవరైనా సరిపోతామండి? అబ్రహాం గారి విషయంలోని మనం ఎవరైనా సరే ఆలోచన చేసుకుంటే మనం ఎక్కడికో పోవద్దు. ఆ రోజుల్లో యేసు ప్రభువు వారు బోధించేటప్పుడు జ్ఞానవంతులు ఉండేవారు, అజ్ఞానవంతులు కూడా ఉండేవారు. సమయం ఎక్కువ అవుతుందని నేను తీయలేదు, అవి కూడా నేను రాసుకుని వచ్చాను. మరి ఆ జ్ఞానవంతులైనటువంటి వారు కొద్ది మంది ఆయన యొక్క మాటలను అంగీకరించి ఆయనతో ఉండేవాళ్ళు. కొద్ది మంది ఆయన ఆ జ్ఞానవంతులను వేరేగా అజ్ఞానవంతులు వేరేగా చేయలేదు. ఆయన బోధ అందరికీ ఒక విధంగానే చేశారు. కానీ అందులో కొద్దిగా ప్రభు యొక్క మాటలు అంగీకరించినటువంటి వారు అందరూ కూడా జ్ఞానంతో కూడినటువంటి ఆయన మాటలను అందరూ కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళారు, ఆయన వెంబడించారు. కానీ కొద్ది మంది వెంబడించలేకపోయారు. మరి అబ్రహాము, మరి పిల్లలైనటువంటి మనము అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మనలో ఎవరికైనా ఉంటుందా? ఏమండి, మనలో ఎవరికైనా ఉంటుందా? మరి అక్కడ అబ్రహాము తన కుమారుడి విషయంలోనే కానీ ఏమండి తన యొక్క కుటుంబ విషయంలోనే కానీ చూసినట్లయితే అబ్రహాము తన విశ్వాసాన్ని ఎంతో కనపరుచుకున్నాడు. ఆయన
అందుకనే ఆయన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. విశ్వాసానికి మనందరికీ కూడా మనం అందరం కూడా అబ్రహాం సంతానమేనండి. అక్కడ లోకా రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 4వ వచనంలోని అక్కడ యేసు ప్రభు వారు కొన్ని ఉపమానాలు చెప్పారు. ఒక 3 విషయాలు మనకి తెలియచేశారు. విశ్వాస అయినటువంటి వారు మనందరికీ కూడా ఏముండాలంటే మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. పక్కవారి జీవితాల్లోనా మన జీవితాల్లోనా? ఎవరి జీవితాల్లో అండి? మనం ఎంతసేపు పక్క వాళ్ళ కోసమే ఆలోచిస్తుంటాం. నువ్వు సరిగా ఉండలేదు, నువ్వు సరిగా ఉండలేదు, నువ్వు సరిగా ఉండలేదు అంటుంటారు. ముందు మనం సరిగా ఉండాలా? ఎవరు సరిగా ఉండాలా? ముందు మనం సరిగా ఉంటే మన ప్రవర్తన బట్టి, మన నడకను బట్టి ఆటోమేటిక్ గా పక్కవాడికి మనం చెప్పొద్దు, వీడితో మనం వెళితే మనం బాగుపడతాం అన్నటువంటి విషయం ఆ తల్లిదండ్రులకే కానీ ఆ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడితో వెళ్ళినా పర్వాలేదని కొన్ని మాటలు అనడానికి బాగుంటుంది. అవునా కాదండి? కొన్ని విధాలుగాన మనకి ఇష్టమైనటువంటి మన పిల్లలను మనకి ఇష్టమైనటువంటి వారి దగ్గరికి మాత్రమే మనం పంపిస్తాం. అందరి దగ్గరికి పంపించం, అందరితో పాటు పంపించం. మంచి అలవాట్లు ఉన్నటువంటి వారి పిల్లలతోనూ బాబు రే నువ్వు వాడితో మనం తిరగకూడదురా, మనం వాడితో వెళ్ళకూడదురా, వద్దురా, నా మాట వినరా అంటాం. ఒక్కొక్కసారి ఆడు ఏం చేస్తాడు? మన మాట వింటాడా? వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆడి తప్పిదం తెలుసుకున్నాక, వాడితో అనేకమైనటువంటి పొరపాట్లు చేశాక, అక్కడ ప్రజలందరితోని చివాట్లు తిన్నాక, పెద్దలతోని ఇబ్బందులు పడ్డాక, ఏమండి ఆ స్టేషన్లు అంట తిరిగిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, అమ్మ నువ్వు వెళ్తా ఆడు చెప్పావు కానీ నేను వినలేకపోయినా అమ్మ అంటావు. ఈ పిల్లలందరూ ఏమండి అలాగే కదా అంటారు పిల్లలందరూ? మీరందరూ దేవుని పిల్లలు కదా, మీరు అలా చేయర్లే, మీరు మంచి వాళ్ళతోనే తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ మారు మనసు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏముండాలి? మారు మనసు ఉండాలి. ప్రభు యొక్క బిడలైనటువంటి మనం అందరము కూడా మన జీవితాల్లో ఏముండాలంటే మారు మనసు ఉండాలి. సేవకుల పట్ల శ్రద్ధ ఉండాలి, సంఘం పట్ల క్రమం ఉండాలి, ఇతరులకు చెప్పేటప్పుడు మనకి ఓపిక ఉండాలి. ఈ ఏమీ ఉండట్లేదండి విశ్వాసుల మధ్యలో అయితే మాత్రము. ఇదంతా ఎవరికి ఉంటుందంటే సేవకుడికే ఉంటుందేమో. సేవకుడికి కూడా అవి కూడా లేకపోతే ఆ సంఘము ఆ సేవకుడు కూడా ఏమవుతారండి? అక్కడ దేవునికి అవమానకరంగా ఉంటాం. మనం అట్టి రీతిగా ఉండకూడదు. మనం సంఘానికి పేరు తెచ్చేవారుగా ఉండాలి. మన గ్రామంలోని మనం చక్కగా ఉండేవారిగా మనం ఉండాలి. వీడు ప్రభు బిడ్డ అని తెలుసుకోవాలి. క్రైస్తవుడు అనేటువంటి పదము మనం పెట్టుకున్నామా ప్రజలు? ఏమండి క్రైస్తవుడు అనే పదం మనం పెట్టుకోలేదండి. మరి ఎక్కడికైనా వెళ్తే చాలు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు. మళ్ళీ మన విశ్వాసులు ఎలా చెప్పుకుంటారు? నేను క్రైస్తవుడిని. మన క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే నువ్వు నాతో కలవద్దని ముందుగానే చెప్పేస్తున్నావు. నువ్వు నాతో కలవద్దు, నేను క్రైస్తవుడిని అని ముందుగానే చెప్పేస్తున్నావు. ఇంక నువ్వు వాక్యం ఎప్పుడు చెప్తావు వాళ్ళకి? నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. మన పనులు మనం చేసుకోవాలి, బంధువులతో తిరగాలి. ఏమండి బంధువుల అన్ని కార్యక్రమాలు వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేనప్పటికీ కూడా వారితోని కూడా మనం సహవాసం చేయాలి. చేసిన తర్వాత నీ క్రమాన్ని బట్టి, నీ పద్ధతిని బట్టి, నీ వినయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నీ మాటలు వినడానికి వినయం చూపిస్తారు. నువ్వేమో వాళ్ళేమో నేను క్రైస్తవుని నువ్వు ముందుగానే చెప్పేస్తావు. చెప్పేస్తే వాళ్ళు అంటారు క్రైస్తవుడు అంటే మన వద్దకు రావడం అనవసరం రా, వీడిదే మనం సహవాసం చేయడం అనవసరం రా అని ఆడ అక్కడి నుంచో వెళ్ళిపోతాడు. అది కరెక్టా? లేకపోతే రెండోదిగా ఇది కరెక్ట్ అంటారా? ఏది కరెక్ట్? మనం సహవాసం చేయాలి. మనలో ముందేం ఉండాలి? విశ్వాస అయినటువంటి మనలోని మారు మనసు ఉండాలి.
మనలో ఏముండాలి? మారు మనసు ఉండాలి. అక్కడ చూసుకున్నట్లయితే 15వ అధ్యాయంలోని 4వ వచనం చూడండి. ఒక నిమిషం అండి. మీలో ఏ మనుషుకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అమ్మా, ఇక్కడ 99 గొర్రెలు విషయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్పినటువంటి ఉపమానంలోని 99 గొర్రెలు, 100 గొర్రెలు వెళ్తారు. 100 గొర్రెలు ఎక్కడికి వెళ్తే మేతకి వెళ్తాయి. 99 గొర్రెలు ఒక దగ్గర ఉంటాయి. కానీ తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెతకటానికి ఆ యొక్క కాపరి వెళ్తూ ఉంటాడు. ఎవరు వెళ్తుంటారండి? ఆ కాపరి వెళ్తూ ఉంటాడు. మరి ఇక్కడ 99 గొర్రెలు కాసుకుంటూ ఉండొచ్చు కదా, తప్పిపోయిన గొర్రె కోసం ఎందుకు పరిగెట్టడం? ఏమండి, మన సంఘంలోని ఎవరైనా సరే కొద్దిగా తప్పిదం చేసినట్లయితే సంఘ కాపురులు, సంఘము, మనం అందరము కలిసి ఏం చేయాలంటే ఆ తప్పిదాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకుని ఈ ఉన్నటువంటి ఈ సంఘంలోకి ఆ తప్పిపోయినటువంటి ఏమంటే ఆ విశ్వాసాన్ని కూడా తీసుకొచ్చి మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. మన యొక్క అలవాట్లను మనతో పాటు ఆయన అంగీకరించేలాగా, లేకపోతే ఆయన అలవాట్లు చేసుకున్నటువంటి వాటిని మనం కూడా అంగీకరించుకునేలాగా ఉండాలి. మరి అక్కడ మరొక విషయం 10వ వచనం చూడండి. అటువలే మారు మనసు పొంద ఒక పాపి విషయమై దేవుని దేవదూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానెను. చూసారా, అక్కడ మనం ఇక్కడ 100 మంది ఉన్నాం, ఇక్కడ మనం 100 మందివి ఉన్నాం. కానీ ఒక్క ఆత్మ విషయంలో అయినా సరే మనం ఎవరైనా సరే ప్రయాసపడుతున్నామా? అది మీ హృదయాల్లో మీరు మాత్రమే పరిశీలన చేసుకోండి. మీరు సువార్త చేయలేదు, మీరు సేవ చేయలేదు. ఈ బాలరాజ్ పాస్టర్ గారు బాగా సేవ చేస్తారు, ప్రసాద్ పాస్టర్ గారు బాగా చేస్తారు, మరి అలాగే దేవానందం పాస్టర్ గారు ఇంకా బాగా చేస్తారు అనే విషయం కాదు. కానీ ఇక్కడ మీ యొక్క హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఒక్క ఆత్మనైనా సరే మనం రక్షించడానికి అక్కడ మనం ఎలాగుంటున్నాం? ఏమండి, ఇక్కడ 3 ఉపమానాలు ఉన్నాయండి. ఒకటి, నేను ముందుగా చదివినటువంటి విషయం చూసుకున్నట్లయితే ఒక 100 గొర్రెల విషయంలో, తర్వాత ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో. ఏమండి, మరి అలాగే అక్కడ చూసుకున్నట్లయితే 24వ వచనంలో కూడా చూడండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికినను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడి సాగిరి. ఇక్కడ మనం అనేక విషయంలోని మనం తప్పుదోలు చేస్తూ ఉంటాం. సంఘంలో కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సంఘంలోనే వస్తాయి, కుటుంబంలో రావండి, కుటుంబంలోని కూడా వస్తాయి. మనం ఏం చెయ్యాలి? ఒక అడుగు వెనక్కేసి సరి చేసుకోవాలి. మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలం కదా. మరి ఆ మాత్రం ఆలోచన చేసుకోవా నువ్వు? ఎక్కడో శబ్దం చేస్తున్నారని ఆ శబ్దానికి పారిపోవడమే తప్ప ఉజ్జీవంతో నువ్వు ఉండవా? ఆ ఉజ్జీవం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా వస్తుంది, దేవుని యొక్క ప్రార్థన ద్వారా వస్తుంది, దేవుని యొక్క పాట ద్వారా వస్తుంది. శబ్దం విని పారిపోకు. ఎక్కడో ఏదో జరుగుతుందని నువ్వు ఇబ్బంది పడకు, పారిపోకు, ఇబ్బంది పడకు, ఆవేశపడకు. అందుకే కదా దేవుని వాక్యం చెప్తుంది, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దాని యొక్క వేదన, ఆయాసము, దుఃఖమే అన్ని ఇక్కడ ఉంటాయి. కనుక ప్రియులారా, ఈయన మాటలన్నీ కూడా మీ చెవిని పెట్టండి. మీ హృదయాల్లోని నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు
మరి మీ యొక్క హృదయంలో ఉంచుకుని మారు మనసు విషయంలో మనం అందరము కూడా ప్రభువునందు విశ్వసించినటువంటి వారిని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, ప్రతి విషయంలోని కూడా మనం ఏం చేయాలంటే దేవుని యందు దేవుని విషయంలో అనేక సమస్యలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, కుటుంబంలో వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమండి, ఇవి ఏమొచ్చినప్పటికీ కూడా మనం చేయవలసింది ఏంటంటే ఉజ్జీవంతో దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ మనం ముందుకు సాగాలని నేను మీకు తెలియజేస్తూ, మరి సేవకులు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరొకసారి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ మీకును కూడా నేను వందనాలు తెలియజేస్తూ సేవకులకి కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చక్కనటువంటి వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి యేషేబు గారికి, దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ వాక్యము మీ అందరికీ కూడా చక్కగా అర్థమైంది కదా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? చెప్పండి. వాక్యము ఆయన ఒక విషయం చెప్పలే, అనేకమైన విషయాలు చెప్పారు. దీనిలో ముఖ్య ఉద్దేశము, మూల మాట ఏంటంటే శబ్దము ఉజ్జీవం. ఏంటండి? శబ్దము ఉజ్జీవం. ఈ రోజున ఎక్కడ చూసినా శబ్దాలకు, అడావుడులకు, ఆర్భాటాలకు, డెకరేషన్లకు, వెలుగులు, లైట్లు, మిరమిట్లు గొలిపేటువంటి స్టేజ్లకు, అలంకరణలకే విశ్వాసులు పరుగులెడుతున్నారు. కానీ నిజమైన ఉజ్జీవము అంటే కేవలము లైటింగ్ లోను, స్టేజ్లోను, సౌండ్లోను, లేక కేకల్లోను, అరుపుల్లోను, శబ్దాలు పెట్టడంలో కాదు. కానీ నిజమైన ఉద్దేశం, ఉజ్జీవము రక్షణలో ఉంది. ఆ రక్షణ ఉజ్జీవము మనం ఎల్లప్పుడూ కూడా కొనసాగించాలి. ఆ ఉజ్జీవం కలిగి మనం ముందుకు కొనసాగించాలి. అది దేవుని సేవకులు చెప్పినటువంటి ఆ ముఖ్య ఉద్దేశం. ఆయన అనేకమైన మాటలు తెలియజేశారు. అందులో ప్రధానమైన విషయం, మనము మన ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ డీజే మన సౌండ్ వస్తూ ఉంటే అలా అంత దూరంలో ఉండేసరికి ఎక్కడో ఏదో అవుతుందర్రా, అది దగ్గరకు వస్తూ ఉంటే, ఇంకాస్త దగ్గరకు వస్తూ ఉంటే లోపల మనకు పోపు మాడిపోతున్నా సరే కొంచెం సిమ్ములో పెట్టి మరి ఆ సౌండ్ ఇంకా అని వస్తూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంటే ఈ పక్క, ఆ పక్క, ఆ పక్క, ఈ పక్క అని చెప్పి మనము చూసి ఆ శబ్దం వచ్చింది ఏంటా, పెళ్ళా, లేకపోతే పండగ, లేకపోతే అడావుడా ఏంటి చూసినంత వరకు ఆ శబ్దానికి అట్రాక్ట్ అయిపోయి ఇంట్లో ఉన్న పనులన్నీ మానేసి ఇలాగొచ్చి చూస్తాం. ఆ శబ్దానికి మనము అట్రాక్ట్ అయిపోయి ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏ అడావుడి, మనుషులు వచ్చారు, ఏ అమ్మాయి ఎలాంటి చీర కట్టుకుంది, ఏమండి పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు, ఏమంటే ధనాలు, వాళ్ళకు ఉన్నటువంటి రాయల్టీ, వాళ్ళకున్న పరిస్థితి అంతా చూసేదాకా కూడా ఈ శబ్దానికి మనం అట్రాక్ట్ అయిపోయి పరిగెట్టి పరుగులు ఎడతాం. అలాగే చాలా మంది కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే క్రైస్తవ జీవితాన్ని కూడా ఉజ్జీవం కొరకు అక్కడికి పరుగులు ఎడుతూ ఉన్నారు. కానీ శబ్దాల్లోనూ లేకపోతే అడావుల్లోనూ ఆర్భాటాల్లోనూ ఉజ్జీవము లేదు. నిజమైన ఉజ్జీవము యేసు ప్రభువారు మనకిచ్చిన ఉజ్జీవము ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవము. ఆ యొక్క రక్షణ ఉజ్జీవము, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ ఆనందము శబ్దం ద్వారా వచ్చేది కానే కాదు. అలాంటి గొప్ప ఉజ్జీవము కలిగి మనం ముందుకు కొనసాగాలి. అలాంటి ఉజ్జీవాలు మన సంఘాల్లో తక్కువగా కనబడుతూ ఉంటాయి. మా దొన్నపూడి యొక్క పాస్టర్ గారు అన్నారు, యేషోబు పాస్టర్ గారు, నాకు ఒకటే మెగాఫోన్ అన్నారు. ఆయనకైతే ఒక మెగాఫోన్, ఒక ఫ్యాన్ అయినా లైట్ అయినా తిరుగుతుంది. నాకైతే కరెంటే లేదు, ఏమి లేదు. మరి నాకు ఉజ్జీవం రావాలంటే అక్కడ కరెంటే లేదు. ఆ ఉజ్జీవం కరెంటుతో ముడిపడినది కానే కాదు. ఆ ఉజ్జీవాన్ని అక్కడ రప్పించాలంటే లైటు, ఫ్యాను, మైక్ సెట్, మెగాఫోను ఇవన్నీ కాదు. కానీ ఆత్మ సంబంధమైన మన గుండెల్లో, మన హృదయాల్లో మంట రగులితే ఆ ఉజ్జీవం బయటికి వస్తుంది. ఆ ఉజ్జీవంతో మీరు అందరు ఇక్కడికి వచ్చారు. అదే ఉజ్జీవం దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించి సంపూర్ణమైన ఉజ్జీవము దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సెక్షన్ మనం ముగించుకోవడానికి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు దేవానందమయ్య గారి ప్రార్థనతో ఈ మొదటి సెక్షన్ మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి.
నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఓ ప్రభు, యొక్క ఐక్య ఆరాధన కూడిక ఎంత పాటల యందు వాక్యమందు కూడా మీరు మాకు తోడయండి. చక్కని వాతావరణం ప్రభు మాకు అనుగ్రహింపచేసి నీ ప్రియులు సేవకులు మా తోటి జత పనివారు అయినటువంటి యేషోపు గారి ద్వారా ప్రభు మాకు అందించి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ యొక్క వాక్యము చెప్పినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో కూడా ప్రభువా భద్రమ చేసుకొని వాక్యానుసారంగా తండ్రి వారు జీవించలాగిన లోక సంబంధమైనటువంటి ప్రభువా ఆడంబరాలు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ప్రభు వాక్యముతో ప్రతి ఒక్కరు జీవించలాగున సహాయం చేయమని ఎంతవరకు ప్రభువా మీరు వాతావరణం ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అయితే జరగవలసి ఉన్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీరు సహాయం చేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మీ అందరికీ భోజనాలు సిద్ధపడి ఉన్నాయి. దయచేసి ఉపవాసం లేని వారు భోజనం చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యి బయటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని రండి. సగం అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ అలాగైతే ఇక్కడ స్వీట్ బాక్స్ ఉంది, మీరు తినండి.